రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని పదే అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. మిర్యాలగూడ పరిసరాల్లో 55 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. 31 జనవరి 2025 నిన్న సాయంత్రం 7 గంటల టైంలో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు, మిర్యాలగూడ 2 టౌన్ రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మిర్యాలగూడ 2 టౌన్ సిఐ నాగార్జున గారు, మిర్యాలగూడ ఎస్ఐ లోకేష్ రూరల్ ఎస్ఐ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మీద ఒక పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నటువంటి TG05-1353 ఒక ట్రాలీ పట్టుకోవడం జరిగింది. దీంట్లో అందాజా ఒక 60 క్వింటాల రైస్ దొరికింది. దీంట్లో ఈ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఇతను ధరావత్ నరేందర్, ఇతని డ్రైవరు కేతావత్ సురేష్. ఈ ధరావత్ నరేందర్ మీద గతంలో 2019 నుంచి నిన్న ఆయన మీద నమోదైన కేసుతో సహా 10 కేసులు ఉన్నాయి 2019 నుంచి. ఆఖరిసారిగా 2024 ఆగస్టులో ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు నమోదవుతుంది, వారు అరెస్ట్ చేయబడతారు. అదేవిధంగా రిపీటెడ్గా ఈ కార్యక్రమానికి వాళ్ళు పాల్పడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయబడుతుంది.